ఎలా పడితే అలా మాట్లాడితే ఇసుకుపోయిన తర్వాత కడుపు రగిలి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇతనికి ఏమో కడుపు రగిలిపోయిందండి. ఇప్పుడు అంత ఆ రకంగా అతని కుటుంబాన్ని ఆయన క్యారెక్టర్ని చాలా హీనంగా తిట్టిన తర్వాతే ఒరే ఎదవల్లారా, ఇది పద్ధతి కాదురా, నాకు కొడకల్లారా, ఒక్కొక్కడికి తోలు తీసేస్తానన్న మాట ఆయన అన్నాడు. తప్పే ఉంది, ఎవరికైనా కడుపు మండుతుంది. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 100 సార్లు చూసాడు అతను. 100 తప్పులు వైసీపీ పార్టీ చేసిన తర్వాత ఆ మాట మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఈయనకే విసిగిపోయాడంట. వీళ్ళేం మాట్లాడారు? సరే వాళ్ళ వైపు మాట్లాడుతుంది ఏమ్మా, మరి దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు కనీసం ఒక్క మాటనే చెప్పాలి కదమ్మా. సార్, ఇది మన పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, బాధ్యతతో ఉండకపోతే రేపు పొద్దున ఏదైనా కేసు పెడితే మమ్మల్ని పట్టుకుపోతారు. ఇక్కడ పట్టుకుపోయారు పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంచారు పర్వాలేదు, అదే కేంద్ర ప్రభుత్వం వీడి మీద కన్నేస్తే ఏమైపోతాడు? బాధ్యత ఉండక్కర్లా సమాజం పట్ల? ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలా, మతాల పట్ల బాధ్యత ఉండాలా, కులాల పట్ల బాధ్యత ఉండాలా. మనం బాధ్యతగా మెరిగితేనే మన దేశ అభివృద్ధి. లేకుండా ఒకరి మతం మీద ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరి కులాన్ని ఒకరు దూషించుకుంటూ ముందుకెళ్తే ఈ గొడవలు, ఈ గందరగోళంలో దేశం అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నికృష్టమైనటువంటి వ్యధులను ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పక్క ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ రావణ్కి సపోర్ట్ చేస్తూ రెచ్చగొడుతున్నారు జనాలను. ఏం చెప్తారు? ఈ పవన్ కళ్యాణ్ అనే కాదండి, ప్రకాష్ రాజ్ అనేవాడు హిందూ ద్రోహి, దేశద్రోహి. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బ కొడుతూ వెళుతున్నటువంటి ఇలాంటి నా కొడుకుల్ని ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు పాన్ ఇండియా స్టారు, పనికిమాలేదు ఎలా అయిపోవడం నాకైతే అర్థం కావట్లేదు. మంచి నటుడు, భారతదేశం గర్వించదగ్గ నటుడు, నా అభిమాన నటుడు అనుకున్నాను, కానీ ఇలా ఎదవలా మారిపోతాడని అనుకోవాలని. ఇంత ఎదవలా అయిపోతాడా? ఒక మనిషిగా పుట్టినప్పుడు మనిషిని గౌరవించుకోవడం, ఒక కులవాన్ని గౌరవించుకోవడం, ఒక మతం గౌరవించుకోవడం, ఇలా సఖ్యతగా వెళితేనే కదా మన దేశ అభివృద్ధి. ఇది కూడా తెలియని ఎదవలు ఈ దేశంలో బ్రతకడం కంటే చావడం లేదు. ప్రకాష్ రాజు లాంటి విధవని ఎన్కౌంటర్ చేయాలి. నేను చెప్తున్నా, ఎన్కౌంటర్ చేసి తీరాలి. సో రావణ్ తర్వాత ప్రకాష్ రాజ్ అరెస్ట్ అనొచ్చు? ఖచ్చితంగా చేయాలి. మతాల మధ్య చిచ్చు పెట్టకూడదండి, అభివృద్ధి ఆగిపోతుంది. ఒకరి మనసులో కోసం విష భావాలు వెళ్ళిపోయి, ముస్లిం కనపడితే హిందూ కడుపులో ఏదో అనుకుంటాడు, హిందూ కనపడితే ముస్లిం ఒకటి అనుకుంటాడు. అలా ఉండకూడదు, అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి. మనం కొందరు యూట్యూబర్లు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు రావణ్కి సపోర్ట్గా. కావాలని జనసేన పార్టీ 4 సార్లు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చినా కూడా 5వ సారి ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు కావాలని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు ఇప్పుడు ఏమండి, పాపం పండితే ఎవరికైనా సరే శిక్ష తప్పదు. 100 తప్పులు చేశాడు రావణ్. ఆ తర్వాత జోసఫ్ అనేవాడు రావణ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు? హిందూ రాజుని తిట్టించాలి కదా, అదే కదా, హిందువులు తిట్టాలి, హిందూ రాజుని తిట్టాలి, హిందువులపై విషయం చిమ్మాలి. ఇదే కదా అతను చేస్తున్నటువంటి ప్రాపకాండ. మనం చూస్తుండే ఒక వీడియో కడుపు రగిలిపోతుంది. సనాతన ధర్మాన్ని సనాతుల ధర్మాన్ని అంట మనిషాడు పెంట తింటున్నాడా? మాకు ఇప్పుడు సమాజంలో బ్రతికేటప్పుడు బాధ్యతగా ఉండక్కర్లా? ఇప్పుడు మతాల పట్ల కులాల పట్ల బాధ్యత ఉండక్కర్లా? అందరం అన్నదమ్ముల్లో ఉండాలని చెప్పుకోలేదు. మనం యూట్యూబర్స్ అయినా, లేకపోతే సెలబ్రిటీస్ అయినా, లేకపోతే బాధ్యత గల ఏ వ్యవస్థ అయినా కానీ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, కులాల పట్ల. రావణ్ అరెస్ట్ గురించి మీరేం మాట్లాడారు? అలాంటి ఎదవలను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఒకరిపై ఒకరు విషం చుమ్ముకుని, ఒక మతంపై ఒక మతం విషం చుమ్ముకుని దేశమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఎదవలందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు వేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. మనకు అది చేయనప్పుడు అది అడగాల, ఎవరైనా కానీ అది ప్రశ్నించే తప్పం. కానీ ఇష్టం వచ్చినట్టు ఒక్క మనిషిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి మాట్లాడిన ప్రశ్నించినట్టు వాడు ఏడ ప్రశ్నించింది, అది తప్పు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళు భయపడతారంటారా? కంట్రోల్ అవుతారంటావా? ఎవరు కంట్రోల్ కావాలి? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే కాదు, ఏ నాయకుడినైనా సరే దుర్భాషలు ఆడితే వాళ్ళకి ఒక్కొక్కరికి అమ్మ బలికితేనే రెండో వాడికి భయపడుతుంది. నెక్స్ట్ లీడర్ ఏం చేస్తున్నాడమ్మా? ఈ వంతున కార్యకర్తలు లీడర్ అదే ఆయన చెప్పాలా. ఇప్పుడు జగనన్న తరపు వాళ్ళే ఇట్లా వస్తున్నప్పుడు ఆయన నాయకుడు నెక్స్ట్ రావాలి కదా. 5 ఏళ్ళు పరిపాలన చేసింది, వాళ్ళ నెక్స్ట్ రావాలనుకుంటుంది కదా. రావాలనుకున్నప్పుడు ఈ వంతున ఒక్కొక్కరిని పుట్టించి, ఈ వంతున నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించి, కుటుంబం మీద పర్సనల్గా అనిపిస్తే నెక్స్ట్ ఎట్టొద్దుడు అన్న? అసలు వస్తాడా? ఎట్టొద్దుడు? ఆయన మీద అంత నెగిటివ్ ఆలోచన ఉంది కదా. ఉంటే అభిమానులు ఉంటే ఎంతమంది అంటారు? ప్రజలు మనం 90% ఉన్నవన్నీ నేను 100 సార్లు చెబుతున్నా. 10 మంది చూసుకొని 20 ఎవడైనా ఏ నాయకుడైనా 90% చూడాలని అంటున్నా. సో ఫైనల్గా రావణ్ అరెస్ట్ గురించి ఏం చెప్తారు కదా?
రావణ అరెస్ట్ గురించా? రావణంగా అసలు బయటకు రాకుండా చేయాలన్నమాట. ప్రశ్న అని ఏం చేస్తుందంటే 2 వర్గాలను రెచ్చగొడుతుంది. ముస్లిం సోదరుల్ని, క్రైస్తవుల్ని, 2 వర్గాలని ఏం చేస్తుంది? దేశాన్ని ఏం చేయాలని వాడు భారతీయుడు కాదా? వాడు అమ్మ కడుపుని పుట్టలేదా? అయితే వాళ్ళకి అన్నం తింటలేదా? ఎందుకు రెచ్చగొట్టాలి? అన్నదమ్ములు ఎలగొండ వాళ్ళని ఎందుకంటే రెచ్చగొట్టేది? వ్యక్తిగతంగా తీసుకొచ్చి తగాదలు పెట్టి దేశం మీదకి ఎందుకు ఈ గొడవలను తీసుకొచ్చి అసలు మనకు జరగాల్సిన అడిగేది మర్చిపోయి ఈ గొడవల మీద పడుతున్నారు అందరూ. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చదువులు కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా, పిల్లల గురించి కదా, కుటుంబ వ్యవస్థ గురించి కదా అడగాల్సింది. అంటే ఎందుకమ్మా ఏపీలోనే ఎక్కువ ఇలాంటి కేసులు కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి? ఎందుకు ఎక్కువ తీసుకుని అక్కడ భయం పెట్టుకునేది లేదు. సేపై సినిమాలో ఎట్ట వ్యవస్థ పాడైపోతుంటే పోలీసు వారికి అట్టించారు, ఇయ్యల్లో కూడా అట్టిస్తే భయం పుట్టుద్ది అనమాట. ఒకసారి ల్యాండ్ ఆర్డర్ పవర్ ఇవ్వాలి. ఇవ్వకుండా మేము చేసినప్పుడు మా చేతుల్లో పెట్టుకొని, మీరు చేసినప్పుడు మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని బొమ్మలు అలా ఆట ఆడిస్తాను. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇస్తే ఏం చేస్తాడు? హోమ్ మినిస్టర్ ఇస్తే పండుగ నెక్స్ట్ అంటేనే ఉండు మన దగ్గర ఏమేమో కనీసం ప్రభుత్వానికి కూడా ఏమాత్రం పట్టించుకోకపోతే మరి ఎట్లా ఉంటుంది? దేవాదాయ శాఖ ఇది ఒకటే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి టెంపుల్ సంబంధించినటువంటి దేవుని గుళ్ళలో ఉన్నటువంటి దేవుని దొంగిలిస్తుంది. కానీ తిరుపతిలో కానీ తెలంగాణ, ఆంధ్ర కానీ అన్నీ సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి. కానీ అయోధ్యకు సంబంధించినవే మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం స్పందిస్తలేదు దాని మీద. మరి దానికి సంబంధించిన లెక్కలు ఎందుకు చెప్తలేరు అంటారు జనాలు? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు అవుట్ సోర్సింగ్ లోపల డబ్బులు లెక్క పెట్టే వాళ్ళను అవుట్ సోర్సింగ్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? నాకు అర్థం కాదు. పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉంచాలి. దాంట్లో అంటే మీకు తెలవకుండా డబ్బులు లెక్క పెట్టే ఉద్యోగస్తులు తెలవకుండా ఉంటారు ఎవరైనా? డబ్బులు లెక్క పెట్టే వాళ్ళు మీ వల్ల ఉంటారు కదా, మరి చెప్పాలి కదా ఇట్లా ఎవరు ఏందని. కనీసం సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ ఫుటేజ్లు అన్నీ ఉంటాయి కదా, మరి ఎట్లా దొంగిలించబడతారు? మీకు తెలవకుండా ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఏం చేస్తున్నట్టు దేవాదాయ శాఖ? మరి అదంతా ప్రజల సొమ్ము, విరాళాలు దాతృత్వాలతో ఇచ్చిన సొమ్ము కదా. మరి ప్రజలు ఎవరిని నమ్ముతారు? దేవుళ్ళని నమ్మి దేవుళ్ళ చేస్తారు. మిమ్మల్ని నమ్మకుండా దేవుళ్ళని నమ్మరు. ఉన్న దేవుళ్ళ గుళ్ళో దేవుళ్ళని దొంగనిస్తే పట్టించుకోరు, ఆ చందాలు చేస్తే పట్టించుకోరు, మీదంగా మాట్లాడతారు. బీజేపీ నాయకులకు ఏం చెప్తారన్న? వాళ్ళు ఇంతవరకు ఏమైనా స్పందిస్తలేరని జనాలు అనుకుంటున్నారు. బీజేపీ నాయకులకు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, పేపర్లలో ప్రకటనలు ఇస్తారు తప్ప రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏం లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు దొంగిలించిన విగ్రహాలను వాటికి పట్టించుకోలేరు. ఒక ఎస్పీకి లెటర్ ఇస్తే పట్టించుకోరు, ఓ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పట్టించుకోరు, ఆ లోపల ఉన్న దొంగతనాలు జరుగుతుంటే పట్టించుకోరు, ఒక కెమెరాలు ఉండవు, చందాలు వేసే కావు, ఏమైనా పేపర్లో మాట్లాడతారు. మరి ఇది రియాలిటీగా చూపించండి. దేవాదాయ భూములు ఒక్కటన్ను ఉన్నాయా చూపించండి. ఎన్ని ఆక్రమణకు గురవుతున్నాయి ఒక్కరైనా మాట్లాడుతున్నారు? ఇప్పుడు పోయి ప్రతి దగ్గర దేవాదాయ భూములను లెక్క చేయండి, సర్వే నెంబర్ ఎంతో తెలుసా మీకు? మాట్లాడతారు. దేవాదాయ శాఖ గురించి మాట్లాడతారు, వాటి గురించి చెప్పారు. అన్న, ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో మాట్లాడతారు కదా, మరి ఈ సంఘటన పైన ఎందుకు అసలు స్పందించట్లేదు? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో అఫిలేటెడ్గా ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడతాడు తప్ప నిజంగా రియాలిటీగా పవన్ కళ్యాణ్ గారు వాటి గురించి స్టడీ చేస్తే దాని విషయం ఏందనేది అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్టడీ చేయలేదని నేను అనుకుంటున్నాను. స్టడీ చేస్తే అర్థమవుతుంది సబ్జెక్టు. స్టడీ చేయండి ఎట్లా అర్థమవుతుంది? అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడే సనాతన ధర్మం గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒకసారి చెగువేరా గురించి మాట్లాడతారు, ఒకసారి వీళ్ళ గురించి మాట్లాడతారు, ఒకసారి ఇటు వస్తే గద్దర్ గురించి మాట్లాడతారు, అటు పోతే అక్కడ మాట్లాడతారు, అందరి గురించి మాట్లాడతారు. తప్పేం లేదు. కలిపి గొడవలు లేపాలని చెప్పండి, అసలు టెర్రరిస్ట్ అనక ఏమంటారు? జైల్లో పెట్టినే కరెక్ట్. మళ్ళీ ఆయన వచ్చి ఏం జరుగుతుంది నాటకం అని చెప్తుంది. అసలు ఆయన ఏం చేస్తుంది, ఆయనకి ఏం జరుగుతుంది, ఆయన ఏం నాటకం వేస్తుందో చెప్పాలి ప్రకాశ్ గారు. సినిమాలు తీసే అన్న సినిమాలు తీసి సినిమాలలో రీల్ పరంగా ఎలినేషన్ ఎక్కువ వేసింది, ఎలా పాత్రలు ఎక్కువ పోయించిందిగా రీలకు కూడా అదే చేస్తున్నాయి. ఆయనకి మెగా ఫ్యామిలీ ఏమి నష్టం చేసిందాయా? ఏం నష్టం చేసింది వ్యక్తిగతంగా? ఆయన కాడ డబ్బు దోసుకుంది, ఆయన ఏమైనా మోసం చేసింది, ఆయన ఫ్యామిలీని ఏమైనా నాగం చేసిండ్రా? ఎందుకు ఆయన అంత దుర్మార్గానికి తెగబడుతుంది? ప్రకాశ్ రాజన్న సిగ్గుండాలి. ప్రకాశ్ రాజన్నకి నెక్స్ట్ ఆయనే పెట్టాలి జైలు. ఎక్కడ దుర్మార్గం? ఏం దుర్మార్గం నడిచింది? ఎక్కడ దుర్మార్గం నడిచింది? పవన్ కళ్యాణ్ అని ఎక్కడ దుర్మార్గం చేసిండు? జనాలు దోసుకుందా? జనాల దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకుందా? ఏం చేసిండు? ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది కదా. ఆయన కష్టపడ్డ ప్రజలకు పెట్టి సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఇంకా మహాత్ముడు కూడా సేవ చేయలేకుండా ఇక్కడ మాట్లాడి దుర్భాషలాడి ఆయన కుటుంబ పరంగా వ్యక్తిగతంగా దూషణ
చేస్తే ఆయన ఎన్నికపోతే మళ్ళీ వచ్చి పరిపాలన చేసేది ఎవరు? నేనేం చేసిండు ప్రజల కోసమని ఆయన? ఈ ప్రశ్న ఈ రాముడు ఎన్ని రాముడు అని రాముడు అని మీరు అంటారు, రావణాసురుడు అని నేను అంటున్నా. ఎక్కడ ప్రశ్నిస్తాడు? ఏడ అది ప్రశ్న కాదు, అది ప్రశ్న కాదు. వ్యక్తిగతం ఒక పవన్ కళ్యాణ్ నన్ను అడిగితేనే ప్రశ్న అది. అది ప్రశ్న ఎట్టయితే అది ప్రశ్న నోట్లో అని కూతురు అది ప్రశ్న ఇద్దా? ఒక యేసుప్రభుని నమ్ముకున్న ఒక పాస్టర్ అయితే నిజంగా బైబిల్లో కనుక ధర్మాన్ని నమ్మితే అట్లా దుర్భాష నువ్వు సేవ చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా సేవ చేసుకో. దేవుడు గొప్పతనం గురించి చెప్పు, బైబిల్లో ఉన్న వాక్యాల గురించి చెప్పు, ధర్మం గురించి చెప్పు. మన దేశం యుగాంతం తయారైంది. ఇప్పుడు కలికాలం వచ్చింది, గోపర యుగం పోయింది, రేపాయుగం మంది అన్ని పోయింది, కలికాలం వచ్చింది. మనకు నశింపు ఎక్కువ జరుగుతుంది. మనం ఇలా ఉండాలా? పాపం ఎక్కువ జరిగిపోతుంది.